హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో అయితే హెయిర్ గ్రోతింగ్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇలా ముద్దబందారం ఆకులు తీసుకొని మనం క్లీన్గా కడిగేసి కొంచెం ఆరపెట్టుకోవాలి. ఇవి పువ్వులు, ఆకులు ఇవన్నీ తీసుకొని నీట్గా కడిగి ఆరపెట్టుకోవాలా. అట్లే ఆనియన్, 1 కప్ ఆనియన్, అంటే మనం ఆనియన్ ఒక 3-4 1/4 కేజీ కూడా వేసుకోవచ్చు. మనం ఆనియన్స్ జాస్తి వేసుకోవాలా. 1 లీటర్కి అయితే మేబీ నేనైతే ఒక 5-6 ఆనియన్ పెద్ద పెద్దవి తీసుకున్నాను. అట్లే కరివేపాకు, ఒక 2 కప్పులు కరివేపాకు. 1 లీటర్కి మాత్రమే నేను ఇంత మెజర్మెంట్ అనేసి మీకు చెప్తున్నాను. జాస్తి 2-3 లీటర్లు చేసుకున్న వాళ్ళైతే మనం ఇంకొంచెం మెజర్మెంట్ జాస్తి తీసుకోవాలా. మెంతె పౌడరు, మెంతులు కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేను పౌడర్ అయితే తీసుకున్నాను, పౌడర్ వేసుకున్నాను. మెంతె పౌడర్ ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు. లవంగ మొగ్గలు ఒక 6, 7, 8, ఇంకా చాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవి క్వాలిటీలో వేసుకున్నాను. ఒక 8-9 లవంగ మొగ్గలు. మీకు ఇవన్నీ పొడి ఉంటే ఇంట్లో పొడి వేసుకోవచ్చు. మీరు కావాలంటే నేను మెంతులైనా కూడా కానీ వేసుకోవచ్చు. మెంతులు అట్లా వేసి కూడా మీరు పెట్టవచ్చు, బాగుంటుంది. ఇంకా మీకు ఏది అవైలబుల్లో, మీకు ఏది కష్టం అంటే దీనికి చాలా హార్డ్ వర్క్ ఉంది. ఈజీ ఏం కాదు, హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా సరే. అన్నీ మనం మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకొని అట్లా కూడా మనం ఆయిల్లో కూడా ఇవన్నీ మనం వేసుకొని కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. నేను మిక్సీ చేసుకుంటాను, ఎందుకంటే మనకి క్లీన్గా ఉంటుంది ఆయిల్. ఇది పెట్టుకునే దానికి అప్పుడు మన చేతికి అంతా వచ్చి కొంచెం ఇట్లా ఉంటుంది కదా, కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఆయిల్ అయితే 1 లీటర్ తీసుకుంటున్నాను. నేను 1 లీటర్ ఆయిల్కి ఇప్పుడు అంత మెజర్మెంట్ నేను చూపించాను కదా, అంత మెజర్మెంటు. 1 లీటర్ ఆయిల్, దీంట్లో ఆముదం కొంచెం మిక్స్ చేసుకోవాలా. ఆముదం ఆయిల్ మనకి ఎక్కడ షాపులలో కూడా దొరుకుతుంది. తగినంత ఆముదం ఆయిల్ మిక్స్ చేసుకోవాలా. చాలా 1 లీటర్కి మనకి ఒక 100 గ్రామ్స్ అట్లుంటే చాలు ఆముదము. మనకైతే ఇది చాలా, మీరు ఒక్కసారి ఇంట్లో చేసుకొని మీరు ఓన్గా ఇంట్లో చేసుకొని కానీ మీరు యూజ్ చేయండి. హెయిర్ స్మూత్నెస్, హెయిర్ గ్రోతింగు, హెయిర్ ఫాలోయింగ్ అనేది అస్సలు ఉండదు. మీరే మీకు కామెంట్ చేస్తారు. ఈ ఆయిల్ ఫస్ట్ మీరు యూజ్ చేసుకున్నాక చాలా బాగుంది, సూపర్గా ఉందని మీరే కామెంట్ చేస్తారు. ఇప్పుడైతే మనం ఆయిల్ హీట్ అయింది. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలా. ఎప్పుడు కానీ మనం ఆయిల్ హీట్ అయ్యాక మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మనం మిక్స్ చేసుకున్నాం కదా, అదంతా మిశ్రమాన్ని అంతా మనం దాంట్లోకి వేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్నదంతా అది బురుగు వస్తుంది, ఇట్లా వచ్చేస్తుంది. ఆ సిమ్లో పెట్టుకొని మనం బాగా ఇదంతా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం అట్లా గంటితోనే కలపెడుతూనే ఉండాలి, మాడిపోకుండా. చూడండి, ఇలా బురుగు కూడా వస్తుంది. దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా గరిటెతో కలపెడుతూనే ఉండాలి. హార్డ్ వర్క్ అయితే చాలా ఉంటుంది. హార్డ్ వర్క్ లేనిది ఏ పని లేదండి. కష్టపడాలనా, మనకి హెయిర్ పొడుగ్గా కావాలంటే కష్టపడనే పడాల ఆయిల్ కావాలంటే. ఈ ఆయిల్ మీకు ఎవరికన్నా ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఎవరికైనా కావాలంటే మేమైతే మీకు పంపిస్తామండి. మీరైతే మా స్క్రీన్ పైన ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి కానీ మీరు చెప్పినారంటే, మీ అడ్రస్ పంపించినారంటే చాలు, మేమైతే రెడీ చేసి పంపిస్తాము. ఇది ఓన్గా మేము ఇంట్లో చేస్తూ ఉండేది, జెన్యున్గా. మీకు జెన్యున్, దీంట్లో ఏం మిక్సింగ్ ఏం లేదు. చాలా ప్రాసెస్ అయితే చాలా ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది. అంత ఈజీ అయితే కాదండి. చూసేకి మీకు వీడియోలో అంత ఈజీగా కనిపిస్తుంది, కానీ హార్డ్ వర్క్ అయితే చాలా ఉంటుంది. కానీ మీరైతే ఓన్గా యూజ్ చేసుకున్నా, మీరు ఓన్గా చేసుకున్నా సరే, మీ వల్ల కాలేని పరిస్థితిలో మాకు ఈ ఫోన్ నెంబర్కి, స్క్రీన్ పైన ఉన్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీకు అడ్రస్ పంపిస్తే మేమైతే పంపిస్తామండి. చాలా ఒక్కసారి యూజ్ చేసినారంటే మీకే తెలుస్తుంది. అంటే ఫస్ట్ మీకు 1 వీక్ మీకు ఆయిల్ కొంచెం బాగా మీకు రూఢి అయ్యి బాగా హెయిర్ గ్రోతింగ్ మీకు అది కంటిన్యూగా 1 మంత్ మీరు యూజ్ చేస్తేనే దానికి మీ హెయిర్ గ్రోతింగ్ అయితే మీకు తెలుస్తుంది. హెయిర్ ఫాలోయింగ్, హెయిర్ గ్రోతింగ్ ఏమున్నా సరే ఇది క్లియర్గా పోతుంది. ఇప్పుడు చూడండి, ఇది మనం చేసుకున్నాను కదా, ముద్దబందారము, ఆనియన్, గోరింటాకు, కరివేపాకు, ఇదంతా మనం మిక్స్ చేసుకున్నాం. మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ అంతా ఆయిల్లో వేసుకొని బాగా ఇలా మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్ని మరిగించుకుంటున్నాం. దీంట్లో అయితే నేను మెంతుల పౌడర్ అయితే కొంచెం మరిగాక మెంతుల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇదైతే మనం ఇట్లా తిప్పుతూనే ఉండాలి గరిటెత్తుకొని. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. తిప్పుతూనే బురుగు వస్తూనే ఉంటుంది,
కానీ మీరు సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా క్లియర్గా తిప్పుతూనే ఉండాలి. మనకు తెలుస్తుంది గంటె తిప్పేటప్పుడే అది ఎంత చూడు. లవంగ మొగ్గలు వేసుకున్నాను ఇప్పుడు లాస్ట్లో. ఇంకా ఆయిల్ మనకి స్టేజీకి ఆయిల్ రెడీ అయిపోయేది మనకు తెలుస్తుంది కదా, అట్ ఆ టైం కొంచెం ఒక 10 minutes ముందు నేను లవంగ మొగ్గలు అయితే వేసుకున్నాను. చూడండి మనకైతే ఇప్పుడు ఆయిల్ రెడీ అయిపోయింది ప్యూర్గా. ఇంకొక 5 minutes ఉంది. ఎంతో కష్టపడి వీడియో చేస్తాము మీరంతా చూడాలి అనేసి. మీరు చూసి లైక్ ఇవ్వకపోతే మేము చేసిన హార్డ్ వర్క్కి మాకు ఫలితమే లేదండి. అందరూ చూడాలా, చూసి అందరూ అందంగా ఉండి అందమైన హెయిర్తో అందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రతి ఒక్కరూ వీడియో వాచ్ చేసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ చేసుకోవాలా, చూడాలా, లైక్ చేయాలా. నేను ఈ నా వీడియోని కాదు, ఎవరో ఎంతోమంది యూట్యూబ్లో చాలామంది వాళ్ళ పని పాట లేకుండా కాదండి కష్టపడి యూట్యూబ్లో జెన్యున్గా వీడియో పెడుతున్న ప్రతి ఒక్కరికి చూస్తేనే లైక్ చేసి మీరు వాళ్ళ సపోర్ట్ని మీరు కామెంట్ చేసి సపోర్ట్ ఇవ్వండి. మంచి సపోర్ట్ని. కష్టపడి ఉన్న వాళ్ళు కూడా మీరు సపోర్ట్ చేయకపోతే వాచ్ చేస్తారే కానీ వీడియోకి సపోర్ట్ చేయండి. మెయిన్ చూడండి ఇప్పుడు ఆయిల్ మనకైతే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే దీన్ని ఒక నేను ఒక స్టీల్ డబ్బాలో అయితే నేను స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నా పిల్లోలకి పెట్టాలి కదా, అది కొంచెం పోసుకుంటా ఉంటాను. ఆ గ్లాస్ బాటిల్ అయితే నాకు పెద్ద రిస్క్, చేయి తగిలి మనకి కింద పగిలిపోతుందో అని వస్తుంది. కనీసం నేనైతే స్టీల్ డబ్బా అయితే ఒకటి తీసుకున్నాను. దాంట్లో అయితే నేను పోసి పెట్టుకున్నాను అండి. 1 లీటర్ తీసుకుంటే నాకు 1/2 లీటర్ వచ్చిందండి. 1 లీటర్ ఆయిల్ కాంచా నేను, ఒక 1/2 లీటర్ వచ్చింది. దీని పిప్పిని మనము వడగట్టుకునేస్తాం కదా, ఆయిల్ అంతా స్టోర్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా నేను వేస్ట్ చేయలేదు. దాన్ని కూడా ఒక డబ్బాకి పెట్టుకున్నాను. దాన్ని కూడా మనం తలస్నానం చేసుకుని 1/2 hour ముందు ఆ పేస్ట్ని రిటర్న్ మళ్ళీ మిక్సీకి వేసుకొని కొంచెం పెరిగి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకొని మనకైతే తలకి హెయిర్ ప్యాకింగ్ వేసుకొని 1/2 hour ముందు వేసుకొని మనం స్నానం చేసుకుంటే సిల్కీ హెయిర్ స్మూత్నెస్ బాగుంటుంది. అట్లే ఈ మనం లాస్ట్లో ఆయిల్ అంతా ప్రిపేర్ అయిపోయింది కదా, బాటిల్లో తీసుకున్నాం కదండి, దాంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్ 4. ఇప్పుడు 1 లీటర్ నేను తీసుకున్నాను, అది 1/2 లీటర్ అయింది కదా, అది మనం అంతా అయిపోయినాక లాస్ట్లో వేసుకోవాలా. చూడండి విటమిన్ ఈ క్యాప్సూల్ 4 తీసుకున్నాను, 1/2 లీటర్. మరి దీంట్లో మళ్ళీ విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకున్నారు కదా, అట్లే కొంచెం పచ్చ కర్పూరం కూడా మీరు వేసుకోవాలి, లాస్ట్లో యాడ్ చేసుకోవాలా. నేను ముందే కూడా వేసుకున్నాను, అది మీకు అది చెప్పలేదేమో అందుకనేసి బై మిస్టేక్ ఇప్పుడు చెప్తున్నాను. పచ్చకర్పూరం కూడా మీరు వేసుకునే వాళ్ళ దాంట్లో తగిన ఎక్కువ వేసుకోకూడదని కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకోండి పచ్చకర్పూరం. ఎందుకంటే డాండ్రఫ్ ఏమన్నా నేను కొంచెం స్మెల్ కోసం లాస్ట్లో అయితే నాకు ఇష్టమని నేను వేసుకున్నాను. యాలకులు ఒక 5-6 యాలకులు కూడా వేసుకున్నాను, నేను దంచి వేసుకున్నాను. మీరు కావాలంటే పొడి ఉంటే మీరు యాలకుల పొడి అది కూడా వేసుకోవచ్చు లాస్ట్లో. చూడండి ఇప్పుడు నా హెయిర్కి అయితే నేను ఎలా అప్లై చేస్తున్నాను చూపిస్తున్నాను. బాగా నాకు కొంచెం మందంగా ఉంటుంది హెయిర్. నేను ఆ పక్కొని ఈ పక్కొని పాపట్లాగా ఎత్తుకొని మీకైతే బాగా మనం హెయిర్ని ఊరిక పైన మేకప్ లాగా వేసుకోకుండా హెయిర్ చాలా మసాజ్ చేసుకోవాలి. కనీసం ఓపిక తెచ్చుకొని లేడీస్ ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలైనా హెయిర్ని మసాజ్ చేసుకోండి. మనం ఫేస్కి బ్యూటీ పార్లర్కి పోతాం, అంత డబ్బులు ఇస్తామో మన ఇంట్లో చేసుకొని ఇట్లా ఓపిక తెచ్చుకుని ఉంటే మనం జెన్యున్గా మనకి ఒకరి దగ్గరికి పోయి ఏమి 10 రూపాయలు ఖర్చు లేకుండా మనం ఇట్లా చేసుకోవచ్చు. చూడండి 10 నిమిషాలు మనం ఫస్ట్ మన మొదట్లోనే హెయిర్ ఇక్కడ బాగా చాలా మసాజ్ చేసుకోవాలి. 10 నిమిషాలు హెయిర్ పెట్టుకున్నాక చాలా మసాజ్ చేసుకోవాలి. నేనైతే ఒక 10 minutes అయితే మసాజ్ చేసుకున్నా. నాకు చేసుకునే దానికన్నా నాకు ఇంకెవరైనా చేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా చేసుకుందామని ఉంటుంది. మేబీ మీకంతా ఒక 10 నిమిషాలు హెయిర్ మీరు చేసుకున్నాక ఒక 10 నిమిషాలు ఒక 10 minutes అయితే మీరు ఆయిల్ మసాజ్ చేసుకోవాలా. మీరు ఒక వీక్లీకి 2 times ఈ ఆయిల్ని యూజ్ చేసుకుంటే కూడా చాలు. లేదు మీకు డైలీ యూజ్ చేసుకున్నా నో ప్రాబ్లం. మీరు డైలీ మీరు ఈవినింగ్ టైం పెట్టుకొని మార్నింగ్ టైం తలస్నానం చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేసిన వాళ్ళు అయితే 3-4 hours ముందుగా పెట్టుకొని కానీ చేస్తే మనకి ఇంకా ఆయిల్ బాగా లోపలి గ్రోత్ అయ్యి ఇంకా బాగా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు నా హెయిర్ అయితే ఇలా ఉందండి. నేనైతే ఈ ఆయిలే యూజ్ చేస్తాను. నాకు చూడండి ఎంత గ్రోతింగ్గా ఆయిల్ చాలా మీరు కూడా యూజ్ చేయండి ప్లీజ్ అండి. మీరు చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఈ ఆయిల్ ఓన్గా మీరు ఇంట్లో యూజ్ చేసుకొని మీరు అప్లై చేసుకొని నాకు కమెంట్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు సపోర్ట్ చేయండి.
కోల్డ్ అయింది వాయిస్, అందుకే ఇలా ఉంది, ఏమనుకోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.